అప్లికేషన్ 2 రన్ అవుతాం పైన. ఇప్పుడు ఏమంటే ఇన్ కేస్ కంటైనర్కి ఏమన్నా అయితే, ఇవి కంటైనర్స్ లోపల కంటైనర్స్ ఇవి బాగా చూడండి స్క్రీన్. C1 అని ఉంది కదా, కంటైనర్ 1 ఆ బ్లూ బాక్స్ కంటైనర్, ఓకేనా. మళ్ళీ C2 ఆ గ్రే బాక్స్ కంటైనర్, దాంట్లో యాప్1 యాప్2 ఉంది. యాప్1కి సంబంధించిన డేటా ఇక్కడ ఉంది, యాప్2 సంబంధించిన డేటా ఇక్కడ ఉంది. ఓకే, ఒకవేళ కంటైనర్కి ఏమన్నా అయితే ఆ డేటాకి ఏం కాకుండా దాన్ని ఏం చేస్తాము, వాల్యూమ్ మౌంటింగ్ అని చేస్తాము. ఉందా, వాల్యూమ్ బైండింగ్ అని చెప్పాను, వాల్యూమ్ మ్యాపింగ్ అని చెప్పాను. ఎక్కడ మ్యాప్ అవుతుంది వాల్యూమ్? డాకర్లో కంటైనర్ లోపల అప్లికేషన్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? డాకర్ హోస్ట్ మీద ఉండే ఎట్లా? అవును, -v ఫ్లాగ్ గుర్తుందా? డాకర్ రన్ కమాండ్ లో -v ఫ్లాగ్ తో మనం చేసేవాళ్ళం. ఓకే, సో ఇది గుర్తుందా? డాకర్ రన్ -d అనుకోండి, ఇక్కడ -v పెట్టి ఇలా పెట్టాము. అప్పుడు ఆన్ హోస్ట్ అని పెట్టి మళ్ళీ నేమ్ ఆఫ్ ద కంటైనర్, మేబీ ఇమేజ్. దీని అర్థం ఏమి? దీని అర్థం కంటైనర్ లోపల ఉండే అప్లికేషన్ డేటా ఈ పాత్రలు సేవ్ అవుతుంది కంటైనర్లో, అదే డేటా డాకర్ హోస్ట్ మీద ఇక్కడ సేవ్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇది పెడతాము? డేటా లాస్ అవ్వకుండా. కంటైనర్కి ఏమన్నా అయినా కూడా ఈ డేటా పోయినా కూడా హోస్ట్ మీద ఈ డేటా ఉంటుంది. ఇది కుబర్నెటిస్లో ఎలా ఇట్లా హై అవైలబిలిటీ ఆఫ్ డేటా, అంటే ఈ డేటా సొల్యూషన్ ఎక్కడ ఎలా చేయొచ్చు కుబర్నెటిస్లో అనేది ఇప్పుడు చూస్తాము. ఓకే, ఇంకా 2 మేజర్ టాపిక్స్ ఉన్నాయి, 3 టాపిక్స్ ఉన్నాయి, క్లోజ్ అయిపోతుంది కుబర్నెటిస్. సరేనా, మళ్ళీ క్లౌడ్ జంప్ అవుతాం మనము. సో 3లో 2 చాలా హెవీ టాపిక్, ఇంకోటి క్రూషియల్ టాపిక్ కానీ సింపుల్. ఓకే, సో నౌ విండో పిపిటి ఇక్కడ చూస్తాం. కుబర్నెటిస్ లో సిచ్యువేషన్ ఏమంటే, మనము N1 అనేది ఒక వర్కర్ నోడ్. ఇక్కడ బాక్స్ యాక్చువల్లీ చూడండి, ఇది పాడ్. సరేనా, ఆ బ్లూ బాక్స్ కంటైనర్, ఆ పైన ఉండేది ఏముండొచ్చు, సిలిండ్రికల్ షేప్ ఒకదానికే స్పెసిఫై చేస్తుంది డేటా. ఓకే, సో ఆ పాడ్ లో కంటైనర్ కి సంబంధించిన డేటా, దాన్ని ఇక్కడ ప్రాబ్లం ఏమంటే, ఎప్పుడైతే పాడ్ లోపల అప్లికేషన్కి ఏమన్నా అవుతుందో ఆ డేటా కూడా పోతుంది ఇక్కడ కూడా. ఓకే, దానికన్నా ఏం చేస్తున్నాము, డాకర్లో ఆలోచించినట్టు ఇక్కడ ఆలోచించి వర్కర్ నోడ్ N1కి మ్యాప్ చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎల్లో బ్లాక్ ఏమి, ఇక్కడ ఎనీబడి ఎల్లో బ్లాక్ ఏమి? డేటా ఆన్ వర్కర్ node N1. okay, which is actually mapped with the data available inside pod. okay, ఎందుకు గ్రే డేటా ఏమన్నా అయినా కూడా నోడ్ లెవెల్లో డేటా ఉంటుంది. అవునా, ఈ సొల్యూషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం ఎందుకు చెప్పినా, మనకి పార్ట్స్ ఎక్కడెక్కడో ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా ఉంటాయి, ఇప్పుడు త్రీ వర్కర్ నోట్స్ ఉన్నాయి, మూడిట్లో రిప్లికా సెట్ ద్వారా ఒకే పాడ్ ఒకే డేటా రన్ అవుతాం కదా. ఇక్కడ ఇబ్బంది ఇలా ఉంటాయి. ఎందుకు అంటే N1లో ఉండే ఒక యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ N1కి ప్రవీణ్ అనే యూజర్, N2కి నిఖిల్, ఓకే, N3కి యాషిక, ఇట్లా ముగ్గురు కనెక్ట్ అయ్యారు. సరేనా, ఇప్పుడు ఈ 3 యూజర్స్ 3 డిఫరెంట్ వర్కర్ నోట్స్లో ఉండే యాప్కి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు యాషిక ఏమైనా అప్డేట్ చేస్తే N3లో ఉండే ఎల్లో బ్లాక్ డేటాకి వెళ్ళిపోతుంది. క్లియరా? అర్థమైందా? మనకు అలా కాకూడదు కదా, N1లో కూడా అదే డేటా ఉన్నారు. అవునా,
ఇట్లా విడివిడిగా ఉంటే కష్టం. అందుకని ఇప్పుడు చూడండి సొల్యూషన్ ఇలా తీసుకొచ్చారు. అర్థమైందా? ఎట్లుంది అది? ఇప్పుడు ఏమర్థమైంది చెప్తారా? ఇమేజ్ కొంచెం చూసి చెప్పండి. 3 parts, same application, same data pointing to somewhere data volume ఎక్కడో సెంట్రలైజ్డ్ ఉంది. సరేనా? అంటే ఏంటంటే దీని కాన్సెప్ట్, దీన్ని షేర్డ్ స్టోరేజ్ సొల్యూషన్స్ అంటారు. ఇట్లా వాటిని అంటే చెప్తా మీకు కనీసం. ఆ రిపాజిటరీ ఎప్పుడు కూడా డేటా లొకేషన్ని మనం యాక్చువల్లీ రిపాజిటరీస్ అంటే ఇప్పుడు కోడ్ రిపాజిటరీస్ అవి వస్తాయి ఎక్కువ. ఓకే, సో ఇది ఏంటంటే డేటా స్టోరేజ్ సెంట్రలైజ్డ్ లొకేషన్. సో దీనికి చెప్తా దీని గురించి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు పిపిటి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ కింద ఉండేది 2 వర్కర్ నోట్స్. సరేనా? ఇప్పుడు ఏం చేసామంటే ఆ 2 వర్కర్ నోట్స్ ని ఒక సెంట్రలైజ్ డేటా లొకేషన్ కి కనెక్ట్ చేసేసాం. ఓకే, వాళ్ళు చూడండి స్లాష్ అని ఎందుకు పెట్టాను, ఏంది అది స్లాష్ అంటే ఒక లొకేషన్. ఓకే, మీకు గుర్తుందా లైనెక్స్ లో సిడి అని ఇస్తా ఉన్నారు. సిడి దేనికి ఇస్తారు? చేంజ్ డైరెక్టరీ. గుర్తుందా? స్లాష్ షేర్ అని ఒకటి ఎక్కడో సెంట్రలైజ్ గా డేటా పెడతారు. ఏం చేశాను బాగా గమనించండి. వర్క్ ఇది లెఫ్ట్ సైడ్ వర్కర్ నోడ్ 1, రైట్ సైడ్ వర్కర్ నోడ్ 2. వర్కర్ నోడ్ 1 లో ఉండే స్లాష్ డేటాని పాత్ ని ఆ సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ఉండే సర్వర్ కి. ఓకే, అంటే ఇక్కడ ఉంది కదా. ఏం చేసామంటే ఇది వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2 ఎగ్జాంపుల్. ఇది సెంట్రలైజ్ డేటా. ఇక్కడ స్లాష్ షేర్ అనే దాంట్లో ఏదైనా డేటా పెడితే సేఫ్ గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే వర్కర్ నోడ్ 1 లో ఉండే స్లాష్ డేటా, వర్కర్ నోడ్ 2 లో ఉండే స్లాష్ డేటా అనే పాత్ ని ఈ సెంట్రలైజ్డ్ లొకేషన్ లో ఉండే షేర్ కి పాయింట్ చేసేస్తాం. ఓకే, చేసినప్పుడు ఏమైతుంది ఇప్పుడు చూడండి. ట్రాన్సిషన్స్ చూడండి ఒకసారి. సో స్లాష్ షేర్ పెట్టా, వర్కర్ నోడ్ 1 లో డేటాని స్లాష్ షేర్ కి పాయింట్ చేసా, వర్కర్ నోడ్ 2 లో డేటాని స్లాష్ షేర్ కి పాయింట్ చేశానా? దాని అర్థం వచ్చి ఇక్కడ ఏమన్నా వర్కర్ నోడ్ 1 లో స్లాష్ డేటాలో పెడితే ఆటోమేటిక్ గా స్లాష్ షేర్ కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? వర్కర్ నోడ్ 2 లో డేటాలో పెట్టినా స్లాష్ షేర్ కి వెళ్ళిపోతుంది. స్లాష్ షేర్ లో పెట్టినా ఈ రెండింటికి వచ్చేస్తాయి. క్లియరా? అది ఎలా చూడండి. షేర్ లో ఇమేజ్ 1 అని పెట్టారు. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. అర్థమైందా? ఇట్లాంటి ఇది కావాలి. ఎందుకంటే నాకు 10 పార్ట్స్ ఉంటే చాలా వర్కర్ నోట్స్ ఉంటాయి. అవునా? ఓకే, మీకు ఒక నిమిషం ఒకసారి ఇమేజ్ రూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వైట్ బోర్డ్కి వెళ్దాము. మా స్క్రీన్ చూడండి అందరూ ఒకసారి. చూడండి, ఇదొక వర్కర్ నోడ్. సరేనా? వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 3, వర్కర్ నోడ్ 4 ఫర్ ఎగ్జాంపుల్. సారీ, నిమిషం ఇప్పుడు చూడండి. ఓకేనా? వర్కర్ నోడ్ 1 ఎందుకు చెప్పలేదు? సరే, ఓకే. వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 3, వర్కర్ నోడ్ 4. సరేనా? ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు నాకు ఒక రిప్లికా సెట్ లో 5 పార్ట్స్ డిప్లాయ్ చేశాను. ఓకే, ఇక్కడ ఒక పాడ్ 1, పాడ్ 2 ఇక్కడే ఉంది, పాడ్ 3 ఇక్కడ, పాడ్ 4 ఇక్కడ, పాడ్ 5 ఇక్కడ. సరిపోయిందా? 4 పార్ట్స్ లో ఒకే యాప్ రన్ అవుతుంది. సారీ, 5 పార్ట్స్ కదా, 5 పార్ట్స్. ఈ పాడ్ లో ఉండే డేటా మనకు ముఖ్యం ఇప్పుడు. సరేనా?
ఇక్కడే డేటా డాకర్లో లాగా ఇక్కడే వాల్యూమ్ మ్యాపింగ్ చేస్తాను అనుకోండి, ఆ డేటా ఇక్కడంతా సింక్ అవ్వాలి కదా, అవ్వదు. ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, మీరు ఒక పాస్పోర్ట్ సేవ అప్లికేషన్ అనుకోండి, మన ఇండియాలో ఉంది కదా, పాస్పోర్ట్ అప్లై చేయాలి. మీరు 5 పార్ట్స్లో పాస్పోర్ట్ సేవ .com రన్ అవుతా ఉంది. తేజ అనే యూజర్ ఏం చేస్తారంటే, తను రిక్వెస్ట్ చేసిన వెంటనే కూబర్నెటిస్ వర్కర్ నోడ్లో ఉండే P1 అనే పాడ్కి కనెక్ట్ చేస్తారు, అక్కడ యాప్కి కనెక్ట్ చేస్తారు. అక్కడ తను రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసేసి, ఎవరు, తేజ. ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇక్కడ కూడా అప్డేట్ అయిపోవాలి కదా డేటాస్. ఎందుకు, అన్నీ ఒకే యాప్ అది. సో అది ఇట్లా కేసులు ఏం చేయాలి, వర్కర్ నోడ్లోనే డేటా పెడితే ఈ వర్కర్ నోడ్లోనే డేటా ఉంటుంది, ఇక్కడ ఉండదు. అప్పుడు ఇంకోసారి తేజ వచ్చినప్పుడు ఈ పాడ్ కనెక్ట్ అయితే డేటా ఉండదు కదా. సో ఈ కేసు పనిచేయదు. అందుకని ఏం చేస్తున్నామంటే, ఈ డేటా అంతా సెంట్రలైజ్డ్గా ఒక చోట కనెక్ట్ చేస్తున్నాం. గూగుల్ డ్రైవ్ తెలుసా, గూగుల్ డ్రైవ్లో ఏదైనా డేటా పెడితే, మీరు రన్ బుక్ ఎగ్జాంపుల్ రైట్, రన్ బుక్ అక్కడెక్కడో డ్రైవ్లో ఉంది, అది ఏ లొకేషన్, యూఎస్లో ఎక్కడో ఉంటుంది, ఇది ఇండియాలో ఏదో ఒక దేంట్లోనో. మీ అందరికి వస్తాం కదా డేటా, ఒకే డేటా వస్తాం కదా, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. సో అట్లా సెంట్రలైజ్డ్ సర్వర్ పెట్టి ఈ డేటా ఇక్కడ ఏమన్నా పెడితే ఈ 5 పార్ట్స్లో వచ్చేయాలి ఇలా, కరెక్టా. ఒక పాడ్లో ఏమైనా డేటా వచ్చినా కూడా ఈ 4 పార్ట్స్లో వచ్చి ఇక్కడ కూడా వెళ్ళిపోవాలి. అది ఓకే కాన్ఫిగరేషన్. ఇట్లాంటి సొల్యూషన్ని మనము చూస్తున్నాము. ఓకే, అర్థమైందా. ఫస్ట్ చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉంది, కొన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసి. ఆ మాస్టర్ నోడ్కి దీనికి ఇది ఉండదు విమా. ఇది ఎలా అంటే, క్లస్టర్ బయట, క్లస్టర్కి ఏమన్నా అయితే అర్థమైంది. అది అజూర్ కావచ్చు, ఎనీథింగ్. నేను చెప్తున్నాను క్లస్టర్ బయట అంటున్నా. ఓకే, క్లస్టర్ బయట ఒక చోట డేటాను సేవ్ చేయబోతాను. ఎందుకు చేయబోతున్నామంటే ఆ లొకేషన్కి ఎప్పటికీ ఏం కాదు. ఓకే, అట్లాంటి లొకేషన్ చూస్ చేసుకుని, అంటే 99.99% ఏం కాదు, సరేనా. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో ఎందుకు మన రికార్డ్స్ పెడతాము, 10th క్లాస్ సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టింటారు కదా, అదో డిజి లాకర్ అని ఒకటి ఎందుకు పెడతారు, ఇక్కడ డేటా లాస్ కాకుండా. అది ఏం డ్రైవ్, క్లౌడ్ స్టోరేజ్ కదా, డిజి లాకర్ కూడా క్లౌడే కదా. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఎక్కడో ఉంటుంది డేటా, మన డివైస్లోనే ఎక్కడో ఉండదు కదా. ఇది అంతే. సో క్లౌడ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా. ఏమి నిఖిల్, గున్న, తేజ, యాషిక, మళ్ళీ కీర్తి. ఓకే, సో కాన్సెప్ట్ ఇప్పుడు ఏమంటే, ఇది మాస్టర్ నోడ్లో వర్కర్ నోడ్లో ఎక్కడ ఉండదు మా, ఇది వచ్చి సమ్వేర్ అవుట్ ఆఫ్ యువర్ క్లస్టర్. బీ వెరీ క్లీన్. ఓకే, ఈ సెంట్రలైజ్ స్టోరేజ్ ఉంటుంది. క్లస్టర్లో ఎందుకు పెట్టకూడదు అంటే, క్లస్టర్కి ఏమన్నా అయితే ఏం చేయాలి మరి, అర్థమైందా. సో అందుకని ఈ సొల్యూషన్కి ఒక నిమిషం ఎంటైర్ స్క్రీన్ మా ఒక్కసారి ఇప్పుడు పీపీటీ వస్తుందా రాదో చెప్తారా. ఎందుకో పీపీటీ ఇండివిజువల్గా చేస్తే ఇంతసేపు నేను ఇండివిజువల్గా చేస్తాను. ఈ ప్రశ్నలు ఆపండి చూస్తాను. ఇంతసేపు ఇండివిజువల్గా చేస్తున్నాను. ఓకే మా, సరే. ఆల్ రైట్. సో కనీసం రెండు స్టక్ అయిపోయింది.
సో ఇప్పుడు అట్లాంటి స్టోరేజ్ కోసం అజూర్ ఫైల్ షేర్స్కి వెళ్తున్నాము, సరేనా? ఏంది అజూర్ ఫైల్ షేర్స్ అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇది అర్థమైందా ఆర్కిటెక్చర్? ఇది ఏం చెప్పండి, ఎవరు చెప్తారు? కరెక్ట్. దీన్ని యాక్చువల్లీ ఎన్ఎఫ్ఎస్ అంటారు, ఓకేనా? ఎన్ఎఫ్ఎస్ అంటే నీడ్ ఫర్ స్పీడ్ కాదు, నెట్వర్క్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఓకే, అర్థమైందా? నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే నెట్వర్క్ అంటే మీ ఇంటర్నెట్, ఎక్కడో నెట్వర్క్ ద్వారా డేటా స్టోర్ అవుతుంది, ఓకేనా? సో దీన్ని ఎన్ఎఫ్ఎస్ అంటారు, ఫైల్ సిస్టమ్. అంటే ఇది ఏమవుతుందంటే ఎన్ఎఫ్ఎస్ చాలా పాత సొల్యూషన్, ఇప్పటికీ వాడతాము, ఫ్యూచర్లో కూడా వాడుతూనే ఉంటాం. సో ఎన్ఎఫ్ఎస్ ని వాడితే ఇట్లాంటి ఆర్కిటెక్చర్ ని ఫామ్ చేయొచ్చు. అంటే ఒక 10 కంప్యూటర్లు తీసుకొని 10 సర్వర్స్ లో ఎన్ఎఫ్ఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మెయిన్స్ ఒక చోట స్టోరేజ్ పెట్టే చోట వీటిని కనెక్ట్ చేసేస్తే అక్కడ ఏదైనా డేటా పెట్టినా ఇక్కడ పోతుంది. అంతే, ఓకేనా? సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏమంటే అజూర్ ఫైల్ షేర్స్ ఏది అంటే చూడండి, కనీసము ఇక్కడ ఏం చేస్తాం, ఎంటైర్ స్క్రీన్ చూడండి. సో ఎన్ఎఫ్ఎస్ అంటే అర్థమైంది కదా, ఒక చోట ఏదో స్టోరేజ్ పెట్టింటారు మెయిన్ గా, కనెక్ట్ అయిన సిస్టమ్స్ కంతా ఆ డేటా వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏదో కాదు, మీ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ ల్యాప్టాప్ లో లాగిన్ అయినా చాట్ వస్తుంది కదా, కొత్త మొబైల్లో వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇట్లా ఎన్ఎఫ్ఎస్ సొల్యూషన్ ఎక్కడో డేటా స్టోరేజ్ సింక్ చేసేస్తుంది. మీకు అర్థమవుతుందా? సింకింగ్ డేటా అని వస్తుంది. కొత్త వాట్సాప్ లో వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ఎఫ్ఎస్ ఏరియాకి లింక్ చేసేస్తారు, ఓకేనా? సో మా బాగా గుర్తుపెట్టుకోండి, మామూలు కుబర్నెటిస్ కి అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ కి తేడా ఏమి చెప్పాను? మామూలు కుబర్నెటిస్ కి అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ కి తేడా ఏం చెప్పాను? బాగా చెప్పాను. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే అమ్మా, బాగుంది. మా మామూలు కుబర్నెటిస్ కి ఏకేఎస్ కి తేడా ఏమన్నది? ఎవరో ఆన్సర్ చెప్పి ఎవరు చెప్పలేదా? గుర్తుందా? ఏకేఎస్ కి మామూలు కుబర్నెటిస్ కి ఏం తేడా చెప్పండి. దీని మీద నాకు తెలిసి ఒక 1-2 minutes డిస్కస్ చేస్తున్నాం. ఆటోమేషన్, గుడ్. అంటే ఎట్లా ఆటోమేషన్? నేనేం చెప్పాను, స్కూటీ ఎగ్జాంపుల్ తీసుకున్నారో చెప్పే ఎగ్జాంపుల్, అందరూ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇంజిన్స్ అవన్నీ ఒకటే, పైన డిజైన్ చేసి వీళ్ళ లేబుల్ వేసి యమహా టీవీఎస్ అని అమ్మేసి, ఓకేనా? అంతే. కుబర్నెటిస్ అనే టెక్నాలజీని ఇన్స్టలేషన్ అన్ని ఆటోమేట్ చేసి అజూర్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ లేబుల్ వేస్తారు ఏకేఎస్, కానీ కుబర్నెటిస్ వాడుతుంది ఏకేఎస్ కూడా. ఏకేఎస్ అంటే ఏదో ఎక్స్ట్రా వేరే సాఫ్ట్వేర్ కాదు, క్లౌడ్ లో కుబర్నెటిస్ ని అందజేస్తాం. మెయిన్ గూగుల్ వాళ్ళు ఇచ్చిన కుబర్నెటిస్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏకేఎస్ ఎలాగిచ్చారో ఎన్ఎఫ్ఎస్ ఎప్పటి నుంచో ఉందన్నారు. ఎన్ఎఫ్ఎస్ అంటే
నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అజూర్ వాళ్ళు ఈ ఎన్ఎఫ్ఎస్ ని కూడా వాడి వీళ్ళు ఏం చేశారు చూడండి, ఏమని ఇచ్చారు, ఎన్ఎఫ్ఎస్ ని వాడారు వాళ్ళు. వాళ్ళు బ్రాండింగ్ ఏఎఫ్ఎస్ పెట్టేస్తారు ఆటోమేషన్. అజూర్ ఫైల్ షేర్స్ ఏఎఫ్ఎస్ షేర్, ఎస్ షేర్, కరెక్ట్, యువర్ రైట్ తేజ్. చెప్పు తేజ్, నీకు నచ్చిన, నీ మనసుకు నచ్చినట్టు అజూర్ వాళ్ళు పెట్టారు తేజ్. సరేనా, కుదరదు తేజ. ఇష్టం అని పెట్టచ్చు అంటున్నారు, ఏం చెప్పాలి మీరు అనుకున్నారు? అనుకోకండి అమ్మా, నేను చెప్పాను కదా షేర్. ఏంటండి ఇది కాదు, మీ బ్యాచ్ వాళ్ళు పాపం మర్చిపోయి ఏ మా మైండ్ లో ఏది ఉంటే అది చెప్పండి సార్. సో మైండ్ లో ఏమీ లేదనే మటుకన్నా ప్లీజ్. పోర్టల్ డాట్ ఇంత సి క్లౌడ్ ఈజ్ ఆల్ అబౌట్ ఆటోమేషన్, అంతే కదా. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చెప్పాను, ఎన్ఎఫ్ఎస్ ని వాడే ఇప్పుడు స్కెలిటన్ అంటాం. స్కెలిటన్ అంటే మనుషులది కాదు. ఏందమ్మా స్కెలిటన్ అంటే? కాదు మా ఎముకలు కాదు. ఇప్పుడు కరెక్ట్ స్ట్రక్చర్ ఓకే మా. ఇప్పుడు ఐ టెల్ యూ, టేబుల్ కి ఇలా ఇలా ఉన్నింది అనుకోండి ఒక స్ట్రక్చర్, ఓకేనా. పైకి ఉండే ఆ వుడ్ అవన్నీ ఓకే, లోపల ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇట్లా ఉండాలి, స్కెలిటన్ ఉంటాం, ఓకేనా. దీని అర్థం వచ్చి ఎన్ఎఫ్ఎస్ స్కెలిటన్ వాడి ఇది వేస్తారు అంటే అది అర్థమవుతుందా? అసలు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు తెచ్చారు దీన్ని, వాళ్ళు కూడా వాడుకోవచ్చు కదా స్కెలిటన్ ని. మీరు స్కెలిటన్ ఆడంతా వెళ్ళి ఇది బ్లడ్ అవన్నీ చెప్పకూడదు సరేనా, ఇది మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. మీరు ఆడన్ని స్కెలిటన్ చెప్పేసి మీరు చెప్పేది ఎన్ఎఫ్ఎస్ స్కెలిటన్ అంటే కరెక్ట్ మా సార్. కొత్తగా స్కెలిటన్ అంటే అవతల అడుగుతారు, ఎవరు స్కెలిటన్ నాదా అని నన్ను అడిగితే. సో మీరు ఏం చెప్పాలంటే ఎన్ఎఫ్ఎస్ ఒక నిమిషం స్క్రీన్ వస్తుందా? ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? గూగుల్ సెర్చ్, క్రోమ్ లో. ఓకే థ్యాంక్ యూ మా. ఇప్పుడు అసలు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఏంటది ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ మళ్ళీ ఇది ఏడబ్ల్యూఎస్ అంటే వీళ్ళంతా వాడే టెక్నాలజీ ఎన్ఎఫ్ఎస్. ఓకే మా, మీరు చూస్తే కూడా చూడండి మా, ఎన్ఎఫ్ఎస్ ఇంట్రొడ్యూస్డ్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. చూడండి మా, చూడండి ఇప్పుడు ఇచ్చారు 1984 అనమాట. నేను కూడా పుట్టలేదు అప్పుడు, అర్థమైందా మా. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ ఇంట్రడ్యూస్డ్ 1984 లో అయింది. ఇంకోటి ఉంది చూపిస్తా. ఎస్ఎంబి వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఓకేనా. చూడండి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ తో ఉంది అది. ఇది ఎప్పుడు ఇచ్చారు? సర్వర్ మెసేజ్ బ్లాక్ ప్రోటోకాల్ వాస్ ఒరిజినల్లీ ఇంట్రడ్యూస్ ఇది బై, కాకపోతే ఇది కంప్లీట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్. ఓకే అర్థమవుతుందా? ఎస్ఎంబి ప్రోటోకాల్ ఇస్ మైక్రోసాఫ్ట్ ప్రోటోకాల్. అంటే ప్రోటోకాల్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ ఎన్ఎఫ్ఎస్ ని కూడా ప్రోటోకాల్ అంటారు. మీ ప్రోటోకాల్ అంటే రూల్స్ అన్నాను. ఎన్ఎఫ్ఎస్ టెక్నాలజీని వాడి ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ వాడి ఇంప్లిమెంట్ చేయాలి ఇట్లా. సో ఇప్పుడు ఏఎఫ్ఎస్ కి ఎందుకు వచ్చాము తెలుసా? ఇప్పుడు ఏం చేస్తామంటే మన పార్ట్స్ ఎక్కడెక్కడో ఉండే పార్ట్స్ డేటా వచ్చేసి ఏఎఫ్ఎస్ కనెక్ట్ చేస్తాం, అర్థమైందా మా. ఏం మారదు, మీరు ఈఎఫ్ఎస్ కనెక్ట్ చేయాలన్నా కొన్ని కమాండ్స్ ఉంటాయి సరేనా, కొన్ని కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు ఇది చూడబోతున్నాం. ఓకే అమ్మా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాలే, డోంట్ వరీ. చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. ఇప్పుడు పీపీటీ వస్తుందమ్మా, ఎంతో ఇది ఏదో గూగుల్ మీట్ లో ఎంటైర్ స్క్రీన్ చేస్తాను.
పీపీటీకి స్విచ్ అవుతానంటే రావట్లేదు. ఎంటైర్ స్క్రీన్ షేర్ చేస్తున్నా మీట్లో, పీపీటీకి వెళ్తా, పీపీటీ స్లైడ్ షో పెడతా అంటే రావట్లేదు. ఎందుకు రాదు సార్? అంతే అదే బగ్ కదా అప్పుడు. ఇప్పుడు టీమ్స్ లో సపరేటింగ్ చేయాలి. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు ఒకసారి చూడండి. థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ షేర్ ఓన్లీ పీపీటీ విండో షేర్ చేస్తాను. దీని గురించి కొద్దిగా చూసేది ఉంది. ఈ టెక్స్ట్ అంతా ఏమిలా నేను చెప్పిందే ఉంటుంది. ఇక్కడ చూస్తాం, అజూర్ ఫైల్ షేర్స్ ఇస్ సర్వీస్ ఆఫర్డ్ బై మైక్రోసాఫ్ట్ అజూర్ దట్ అలౌస్ యూ టు క్రియేట్, స్టోర్ అండ్ మేనేజ్ ఫైల్ షేర్స్. ఓకే, ఫైల్ షేర్ ఇస్ నథింగ్ బట్ డేటా స్టోరేజ్ ఏరియా అమ్మా. యూజింగ్ ఏమని ఉంది ఇక్కడ, సర్వర్ మెసేజ్ లాక్. ఓకేనా, అజూర్ ఫైల్స్ ఆల్సో సపోర్ట్ ఎన్ఎఫ్ఎస్. అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఇప్పుడు కూబర్నెటిస్కి వస్తాం, సరేనా. ఏఎఫ్ఎస్ అనేది కూబర్నెటిస్ కాదు. ఏంది ఏఎఫ్ఎస్ అంటే? అజూర్ ఫైల్ షేర్స్ ఎన్ఎఫ్ఎస్ ప్రోటోకాల్ ని వాడి సెంట్రలైజ్డ్ డేటా స్టోరేజ్ సొల్యూషన్ అది. దాన్ని కూబర్నెటిస్ కి వాడబోతున్నాం, సరేనా. మీరు ఈఎఫ్ఎస్ వాడతానంటే వాడచ్చు, నాకు ఏం వద్దు, పోతే పోయింది నా డేటా అనుకుంటే వదిలేసేయచ్చు, సరేనా. మన ఇష్టం. ఓకే, ఇట్స్ ఆల్ క్లయింట్ రిక్వైర్మెంట్. కానీ ఎక్కడ కేసెస్ ఉండవు. అర్థమైందా? కుబర్నెటిస్కి వస్తే, ఓకేనా, కుబర్నెటిస్కి వస్తే హై అవైలబిలిటీ ఆఫ్ డేటా. ఓకే, దాన్ని అచీవ్ చేయాలి, దానికే ఉంటారు. ఓకే ఫైన్ మా. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నామంటే స్టోరేజ్ క్లాస్ పీవీసి. ఓకే, అక్కడ ఏం చదవద్దు, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి, స్టోరేజ్ క్లాస్ మీకు మామూలుగా క్లాస్ 10, క్లాస్ 9, క్లాస్ 8 ఇట్లా డిఫరెన్షియేషన్స్ చేస్తారు, డివిజన్స్ కదా. ఎందుకట్లా? అది ఒకటి. మళ్ళీ ఐడెంటిటీ, ఇతను 10th, అతను 9th కదా, అది. ఓకే, సో మా స్టోరేజ్ క్లాస్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ సొల్యూషన్ ని కుబర్నెటిస్ లో మీరు వాడుతున్నారు అని చెప్పేది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం వాడబోతున్నాము, ఏం వాడుతున్నాం ఇప్పుడు? ఏఎఫ్ఎస్ టైప్. ఓకేనా, మీకు ఆ డౌట్ వస్తే చూడండి మా, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంటైర్ స్క్రీన్ లో ఒకసారి అజూర్కి వెళ్దాం. అజూర్ లో ఇక్కడ పైన మీరు జస్ట్ అజూర్ ఫైల్ షేర్స్ అర్థమైందా? యా, ఇది దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది మా ఫైల్ షేర్ అకౌంట్. ఇక్కడ క్రియేట్ చేసి దీన్ని చూడండి, ఇక్కడ లోగో కూడా ఇది ఫైల్ అనుకోండి, ఫైల్ ఫోల్డర్, అది షేర్ చేయబడుతుంది ఎక్కడెక్కడ. అదే ఆ పాయింట్స్. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఈ సొల్యూషన్ ని మనం ఏం చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం, కుబర్నెటిస్ లో ఈ సొల్యూషన్ వాడబోతున్నాం, సరేనా. సో స్టోరేజ్ క్లాస్ మనది ఇప్పుడు ఏఎఫ్ఎస్ అవుతుంది. క్లియర్? స్టోరేజ్ క్లాస్ అంటే ఏ సొల్యూషన్ ని మీరు హై అవైలబిలిటీ ఆఫ్ డేటాకి కుబర్నెటిస్ లో వాడుతున్నారు. సో దానికి స్టోరేజ్ క్లాస్ అనే ఇది కావాలి. ఇది అంటే ఇది ఇప్పుడు మెటా డేటా, కైండ్, స్పెక్ ఇవి పెడతా ఉన్నాం మీ యామెల్లో. అట్లా కైండ్ స్టోరేజ్ క్లాస్.
అర్థమైందా? స్టోరేజ్ క్లాస్ కైండ్ పెట్టి ఏఎఫ్ఎస్ ని వాడుకునేటట్టు చేస్తాం. క్లియరా? కీర్తి అర్థమైందా? గునా, నిఖిల్, యాషిక. ఓకే. అరే కేతన్ ఇక్కడ, కేతన్ నిమిషం. యాషిక, తేజ, నిఖిల్, గునా రాలేదే. ఓకే, ఏ స్లైడ్ లో ఉన్నామ్మా ఇప్పుడు? గ్రీన్, రైట్? ఇప్పుడు వాట్ ఈస్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏఎఫ్ఎస్ వాడు అని చెప్తున్నాము, అవునా? అర్థమవుతుందా? ఇప్పుడు పీవీ అంటే ఏమి, పీవీసీ అంటే ఏమి, క్లస్టర్ లెవెల్, నేమ్ స్పేస్ లెవెల్ అంటే ఏమన్నా తెలుసా? నేమ్ స్పేస్ అంటే ఏమి, క్లస్టర్ లెవెల్ ఏమి, నేమ్ స్పేస్ ఏమి? ఐసోలేషన్. క్లస్టర్ లోపల నేమ్ స్పేస్ ఉంటుందా, నేమ్ స్పేస్ లోపల క్లస్టర్ ఉంటుంది? ఇది గుర్తుపెట్టుకోండి మా, క్లస్టర్ లోపల నేమ్ స్పేసెస్ ఉంటాయి. ఈ క్లస్టర్ అంటే కాంబినేషన్ ఆఫ్ మాస్టర్ అండ్ వర్కర్ నోట్స్, ఎవ్రీథింగ్ మా. ఓకే, సో క్లస్టర్ లోపల నేమ్ స్పేసెస్ ఉంటాయి. క్లియర్? నిన్న మొన్న చూస్తాను, మొన్నేమో ఆర్ బ్యాక్ అని చెప్పాను. వాట్ ఈస్ ఆర్ బ్యాక్, తేజ? రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. ఆ రోల్ బ్యాక్ వేరే, మాది డిప్లాయ్మెంట్ స్టడీ. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, క్లస్టర్ రోల్ బైండింగ్, రోల్ బైండింగ్ అన్నారు. దానికి తేడా చెప్పాము ఏమంటే, రోల్ బైండింగ్ అంటే నేమ్ స్పేస్ లెవెల్లో ఉండే ఆబ్జెక్ట్స్, అవునా? పాడ్, సర్వీసెస్, కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్స్, అవునా? అవి. క్లస్టర్ రోల్ బైండింగ్ అంటే క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్స్, వర్కర్ నోట్స్ అని చెప్పాను. పీవీ అనేది క్లస్టర్ లెవెల్ ఆబ్జెక్ట్, పీవీసీ అనేది నేమ్ స్పేస్ లెవెల్ ఆబ్జెక్ట్.